ఓం శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీ మహాసరస్వత్యై నమః శ్రీ గురుభ్యో నమః హరి ఓం సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జై గురుదేవ దత్త. పరమేశ్వర స్వరూపమైనటువంటి ఈ సృష్టికి నమస్కారాలు చేస్తూ 21 జూన్ 2020 తేదీ జ్యేష్ఠ బహుళ అమావాస్య ఆదివారం రోజున సంభవించబోయేటువంటి రాహుగ్రస్త ఖండగ్రాస సూర్యగ్రహణం యొక్క ప్రభావం కుంభరాశి వారి మీద ఏ విధంగా చూపించబడుతోందో మీకు నేను తెలియజేస్తాను. కుంభరాశి వారికి గత డిసెంబర్లో లాభస్థానంలో గ్రహణం పట్టింది. దానివల్ల కొంతవరకు మీరు చాలా వ్యవహారాల్లో మీకు అనేక రకములుగా ఆ యొక్క భగవంతుడి యొక్క రక్ష దొరికిందని చెప్పాలి. అయితే జనవరి 24వ తారీఖు నుంచి ఏలినాటి శని ప్రారంభమైంది. అందున భయంకరమైనటువంటి కాలసర్ప యోగంలో చిక్కుకున్నారు. ఇప్పుడు ప్రపంచమంతా కూడా అందులోనే ఉంది. దానికి తోడు ఇప్పుడు మీకు ఈ యొక్క గ్రహణము మీ యొక్క పంచమ స్థానమైనటువంటి మిథునమైనటువంటి పంచమ స్థానంలో ఈ యొక్క గ్రహణం పడుతోంది. పంచమ స్థానం అంటే విద్యాస్థానం, విద్యార్థులకైతే విద్యాస్థానం, మంత్రస్థానం, పుత్రస్థానం. పంచమ స్థానం యొక్క స్థితి అనేక రకములుగా చెప్పబడుతుంది. ఈ యొక్క పంచమ స్థానం యొక్క ప్రభావం మీ మీద అంటే అంత భయంకరంగా లేకపోయినప్పటికీ వ్యతిరేకమైనటువంటి దిశగా మొహం మీద బ్యాటరీ లైట్ వేశారనుకోండి ఎవరైనా, మనం ఆ లైట్ని మనం తట్టుకోలేం కదా. ఆ విధంగా వ్యతిరేకమైనటువంటి ప్రభావం మీ మీద చూడకుండా ఉండాలి. ఈ గ్రహణం యొక్క వ్యతిరేక దిశగా మీ మీద అడుగులు పడకుండా ఉండాలి అంటే గ్రహణ సమయాన్ని మీరు ఉపయోగించుకోవాలి. ఉపయోగించుకోవడం అంటే గ్రహణాన్ని వ్యతిరేకమైనటువంటి దిశగా అడుగు లేకుండా మమ పంచమ స్థానస్థిత రాహుగ్రస్త ఖండగ్రాస సూర్యగ్రహణ దోష పరిహారార్థమని సంకల్పం చెప్పించుకుని, పంచమ స్థానం అంటే మంత్రస్థానం, వృత్తిస్థానం, విద్యాస్థానం అనేక రకాలుగా ఉంటుంది కాబట్టి అవన్నీ కూడా మీకు అభివృద్ధిలోకి రావాలి అంటే సూర్య భగవానుడు అందున మీకు 7వ స్థానానికి అధిపతి అయినటువంటి సూర్య భగవానుడికి ఇప్పుడు గ్రహణం పడుతోంది. కాబట్టి ఆ యొక్క ప్రభావం మీ మీద అనుకూలంగా మారాలి. కాబట్టి సూర్యుని యొక్క స్థితి మీకు అపూర్వంగా ఉండాలి. కాబట్టి ఎన్ని వందల సార్లు మీరు గ్రహణ సమయంలో ఆదిత్య హృదయం చదవగలిగితే అంత మంచిది. ఉపాసనాపరులైతే మీకు ఉన్నటువంటి మంత్రశక్తిని అంతా కూడా ధారపోయండి. భారతదేశాన్ని ఆవహించి ఉన్నటువంటి భయంకరమైనటువంటి జగల్లగ్నాన్ని కనుక పరిశీలించి చూస్తే కుంభరాశి వారికి ఎంత గొప్ప స్థితి కలుగుతుందో మీ అందరికీ కూడా తెలుసు. కాబట్టి భూతత్వ రాశి మీరు ఎంతో చేయగలరు దేశానికి. కాబట్టి మీరు అనుభవించడమే కాకుండా భారతదేశానికి కూడా మంచి జరగాలనేటువంటి సంకల్పంతో ఎన్ని వందల సార్లు మీరు ఆదిత్య హృదయం పారాయణ చేయగలిగితే అంత మంచిది. అంతేకాకుండా సూర్య కవచాన్ని, సూర్య అష్టోత్తరాన్ని, విష్ణు సహస్రనామాన్ని, శివ సహస్రనామ స్తోత్రాన్ని అన్నీ కూడా పారాయణ చేయండి. గ్రహణానంతరము కూడా స్నానం చేసి అప్పుడే వండినటువంటి పదార్థాలను భోజనం చేయండి. మరుసటి రోజున దేవాలయానికి వెళ్ళి గోధుమలు, మినుములు, ఒక సూర్యబింబం, నాగ ప్రతిమ తీసుకుని మమ పంచమ స్థానస్థిత రాహుగ్రస్త మమ జన్మరాశివశాత్తు పంచమ స్థానస్థిత సంభవిత రాహుగ్రస్త ఖండగ్రాస సూర్యగ్రహణ దోష పరిహారార్థం ఆవయో సకల గండదోష నివృత్తి అర్థం అని చెప్పి బ్రాహ్మణతో సంకల్పం చెప్పించి యథావిధి దక్షిణ తాంబూలాదులు ఇచ్చి సత్కరించి ఈ దానాలు ఇచ్చి వారి ఆశీస్సులు పొంది భగవంతుడికి ఆ సూర్య భగవానుడికి అనుగ్రహం మీకు రావాలని కోరుకుని మీరు పొందడమే కాకుండా భారతదేశం అంతా కూడా సూర్యకిరణాల యొక్క ప్రభావం అనుకూలమైనటువంటి దిశగా వచ్చి కంటికి కనిపించినటువంటి ఈ యొక్క కరోనా రాక్షసిని పారద్రోలాలనేటువంటి సంకల్పాన్ని మీరు చెప్పి మీరు శక్తి పొందడమే కాకుండా దేశాన్ని కూడా మీరు రక్షింపబడాలి అని చెప్పి సంకల్పం చెప్పుకుని ఇవన్నీ కూడా చేసి దానం చేయండి. తర్వాత పరమేశ్వరుడికి పంచామృతాలతో అభిషేకం చేయించి ఆ తీర్థాన్ని తీసుకున్న తర్వాతే మీరు ఏదైనా తిన్నా తాగినా ఆ విధంగా తీసుకోండి. మీరు రక్షింపబడండి. భగవంతుడి యొక్క అనుగ్రహంతో మీరు కృతజ్ఞులు అవ్వాలి. భారతదేశానికి కూడా, మన రాష్ట్రానికి, మన తెలుగు ప్రజలకి, మన భారతదేశానికి మీరు ఎంతో చేసిన వాళ్ళు అవుతారు. కాబట్టి ఈ యొక్క మహాయజ్ఞంలో మీరు పాల్గొనాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై గురుదేవ్ దత్.